హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించుకొని దబర పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా, కొంచెం యాలకలు, తర్వాత కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకొని స్లైసెస్ లాగా వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బగారా రైస్ కోసం 2 గ్లాస్ రైస్ తీసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాను రైస్ బిస్కెట్. తర్వాత ఇవి బాగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసాను. ఇవి బాగా అన్నీ రోస్ట్ అయిన తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలా 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా తెల్లిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ ఈ వాటర్లో బాగా ఉడికేటప్పుడు రైస్ ఇందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి ఒకసారి బాగా గరిటెతో కలబెట్టుకున్న తర్వాత ఇలా కలబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఇందులో మూత పెట్టుకొని కవర్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇలా ఆలు కర్రీతో సర్వ్ చేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.